कैमरा सर रेडी बाबू रेडी स्टार्ट कैमरा హలో గైస్, టుడే we are learning about what is variable. అసలు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తాం. వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా. ప్రోగ్రామింగ్లో మనం డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే మనకి వేరియబుల్స్ అవసరం. వేరియబుల్ అంటే ఒక కంటైనర్, అంటే ఒక బాక్స్లో. ఈ బాక్స్లో మనం నంబర్ని కానీ వర్డ్ని కానీ వాల్యూని కానీ స్టోర్ చేసుకోవచ్చు. మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్న టైంలో ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు. మీ దగ్గర ఒక షాపింగ్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో మీరు కొన్న ఐటమ్స్ అన్నీ స్టోర్ చేశారు. ఇక్కడ బ్యాగ్ అంటే వేరియబుల్, ఐటమ్స్ అంటే వాల్యూస్. జావాలో వేరియబుల్ యొక్క సింటాక్స్ని 2 టైప్స్గా రాయొచ్చు. ఫస్ట్ వన్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ సపరేట్లీ. దీని మీనింగ్ ఏంటి అంటే వేరియబుల్ని సపరేట్గా డిక్లేర్ చేయొచ్చు అండ్ వాల్యూని సపరేట్గా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ. ఇక్కడ ఏ అనే వేరియబుల్ని సపరేట్గా డిక్లేర్ చేసాం అండ్ నెక్స్ట్ లైన్లో ఏ ఈక్వల్స్ టు 10. ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేసాం. సో దీన్నే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ సపరేట్లీ అంటాము. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ టుగెదర్. దీని మీనింగ్ ఏంటి అంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఒకేసారి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాము అండ్ దానికి 10 అనే వాల్యూని కూడా ఇనిషియలైజ్ చేసాము ఒకేసారి. సో దీన్నే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ టుగెదర్ అంటాము. జావా వేరియబుల్స్ క్రియేట్ చేయాలి అంటే మనకి డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ ఆ వేరియబుల్కి అసైన్ చేయాల్సిన వాల్యూ కూడా అవసరం. వేరియబుల్ని క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే వేరియబుల్ నేము లెటర్ ఆర్ అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. నేమ్స్కి మధ్యలో స్పేసెస్ ఉండకూడదు. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.